ఉండేటటువంటి భార్య బిడ్డలు వీళ్ళు చాలా పెద్ద బంధాలు కాబట్టి ఆ బంధాలలో నుంచి మనం బయటికి పడాలి అని చెప్పేసి ఇక్కడ ఈయన సంసార అరణ్యం గురించి సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పడం తటస్థించింది. నమో మహద్భ్యోస్తున నమశిశోభ్యో నమో యువభ్యో నమావట ఆవటుభ్యః ఏ బ్రాహ్మణ గామవధూతలింగా చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం. ఈ విధంగా సంసార అరణ్యాన్ని గురించి ఇక్కడ చెప్పటం తటస్థించింది. ఈ విధంగా ఆ తరువాత షడేంద్రియములు కర్మలు వాటినన్నింటి గురించి కూడా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. తద్యథా పురుషస్య కించిద్ధనం ధర్మేపికం బహుకృత్యాధిగతం యస్సాక్షాత్ పరమపురుష ఆరాధనో లక్షణో. పరమపురుషుణ్ణి ఆరాధించడం కంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం మరొకటి లేదు అని చెప్పేసి ఈ సంసారారణ్యం భవారణ్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అరణ్యముల వ్యక్తీకరణ అంతా కూడా జరిగింది. తర్వాత మరి ఉపాఖ్యానాన్ని మొదలు పెట్టడానికి అమ్మగారు దయచేస్తూ ఉన్నారు. ఈ లోపల కొంచెంసేపు నామం చెప్పండి. ఇంతవరకు ఈ అధ్యాయం ముగిసింది కాబట్టి తరువాత అధ్యాయం ఆవిడ నాకు ఉండేటటువంటి సమయం చాలటం లేదు చెప్పడానికి, కానీ మేము ఎన్నుకున్నటువంటి ప్రణాళిక వలన మరి ముగించవలసి వస్తున్నదని చెప్పి మనవి చేస్తూ ఆ తరువాత భాగాన్ని మరి రంగనాయక్ గారు ప్రారంభించాల్సి ఉంది. వారు వస్తూ ఉన్నారు. నామం చెప్పండి అమ్మా. తొమ్మిదింటి నుంచి 10:30 వరకు నాకు నిర్దేశించినటువంటి సమయం. దాంట్లో ఎంతవరకు అయితే అంతవరకే చెప్పి మిగిలినంతా కూడా చెప్పండి. ఇదిగో ఇక్కడ చెప్పండి. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం సూరయో యస్యాంతన్న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాభాగవత పరిషత్తుకు ప్రణామాంజలులు. ఈనాడు మనం స్వామివారి నాభి ప్రదేశంగా భావింపబడుతున్నటువంటి పంచమస్కంధంలో పూర్వభాగం అక్కయ్య గారు వినిపించారు. ఇక ఉత్తర భాగాన్ని, ఈ ఉత్తర భాగం అంతా కూడా మంత్రభాగం. మంత్రాలు ఎక్కువ వస్తాయి ఇందులో, మహామంత్రాలు. మనం చదువుకోవచ్చా చదువుకోకూడదా అనే సందేహం అందరికి కలుగుతుంది. మనం అందరం చదువుకోవటం కోసమే ఆ మంత్రాలని మనకి ఋషులు అనుగ్రహించారు కనుక మనం నిస్సంశయంగా ఆ మంత్రాలను చదువుకోవచ్చు. అవి భౌగోళికమైనటువంటి వర్ణనలో వచ్చినటువంటి మంత్రాలు. ప్రధానంగా ఇవాళ ఆ మంత్ర భాగమే ప్రవచనంలో ఉంటుంది. మళ్ళీ మనకి మాస్టర్ మైండ్ విద్యార్థినులు వస్తే వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించాలి. కాబట్టి ఈలోపు ప్రధానంగా మనం కథాభాగం చెప్పుకొని ఉంటే ముఖ్యమైనది. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి సంబంధించినటువంటి సందేశాత్మకమైనటువంటి ప్రసంగం చేయవలసిన అవసరం ఉంది.
భరతుని యొక్క వంశవర్ణనని చెబుతూ, జడ భరతుడు, భరతుడంటే ఆ భరతుని యొక్క వంశవర్ణనని చెబుతూ ఈ భౌగోళికమైనటువంటి విశేషాలను, ఆయన సంతానం వాళ్ళందరూ ఏ ఏ ద్వీపాలను పరిపాలించారు